ఎండలు భగ్గుమనే వేసవికాలంలో రసభరితంగా ఉండే పండ్ల రుచులను ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి. మే మాసంలో అయితే మామిడి పండ్లు ఊరిస్తాయి, కానీ ఎండలు మండే ఎండాకాలమంతా మనల్ని ఉష్ణతాపం నుంచి తప్పించేవి పుచ్చకాయలు, కర్బూజకాయలే. శరీరానికి అవసరమైన లవణాలను, నీటి శాతాన్ని అందించి జీవక్రియల్ని మెరుగుపరిచే ఈ నీటికాయలకు వేసవిలో అందుకే అంత గిరాకీ ఉంటుంది. ఈ ఏడాది ఎక్కడ చూసినా కరువు ఛాయలు అలుముకుని నీటికి కటకట ఏర్పడడంతో రైతులు పంటల సాగు కోసం మహాయజ్ఞమే చేశారు. అయితే పుచ్చకు అనూహ్యంగా పెరిగిన గిరాకీ, ఆకర్షణీయంగా మారిన ధరలు ఈ పంటను ఎంపిక చేసుకున్న రైతులకు కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రతి ఏడాది టన్ను 7 నుంచి 8,000 మధ్య తొణికిసలాడే ధరలు ఈసారి 11,000 అంతకన్నా మించడంతో పుచ్చ సాగు అంచనాలకు మించి లాభాలను అందించింది. ఎకరాకు సగటున 15 టన్నుల పండించిన రైతులకు సైతం మంచి లాభాలు అందిరాగా, ఇక 20 టన్నులకు మించిన అధిక దిగుబడితో మేటిగా పండించిన రైతుల సంగతి చెప్పేదేముంది. 70 నుంచి 80 రోజుల్లోనే ఎకరం పుచ్చ నుంచి తక్కువలో తక్కువగా 1,50,000 లాభాన్ని చవిచూశారు. అలా పుచ్చలో కొత్త కొత్త రకాలను అధునాతన పరిజ్ఞానంతో పండించి అద్భుత దిగుబడిని, రాబడిని కళ్ళజూసిన ఓ రైతు విజయగాథను మీ ముందుంచుతోంది మీ అన్నదాత. మరి ఆ విశేషాలేవో చూసేద్దామా? పుచ్చకాయ కోతలు ముమ్మరంగా జరుగుతున్న ఈ పొలం ఎక్కడ ఉందో తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామం. సాగు చేసింది ఇదిగో ఈ యువ రైతు వట్టికూటి రామారావు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని అందిపుచ్చుకున్నారు ఈయన. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల వ్యవసాయంతో పాటు డైరీ ఫామ్ను నడిపిస్తున్న రామారావు ఆయిల్ పామ్ తోటలను తీసేసి 4.5 ఎకరాల్లో ఈ పుచ్చను వేసుకున్నారు. పుచ్చలో సూపర్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే విభిన్న రకాలను సాగుకు ఎంచుకోవడం విశేషం. ఆకుపచ్చ చారలు కలిగిన పొడవు రకం, గుండ్రంగా కుండలాగా ఉన్న ఈ రకం, పసుపు పచ్చ రంగులో దోసకాయను పోలి ఉన్న మరో రకం. ఈ 3 రకాల పుచ్చతో పాటుగా కర్బూజను కూడా సాగు చేశారు. డ్రిప్, మల్చింగ్తో శాస్త్రీయంగా పండించారు. మార్చి 25 నుంచి 4 రోజుల పాటు పుచ్చ, కర్బూజలను విత్తుకోగా 50 రోజులకు ఇవి కోతకొచ్చాయి. పొడవు రకం ఒకే కోతలో అందిరాగా మిగతావన్నీ 10 రోజుల వ్యవధి తర్వాత రెండో కోతను ఇచ్చాయి. అధిక దిగుబడికి మంచి ధర కలిసి రావటంతో ఖర్చుపోను ఎకరాకు 2 లక్షల రూపాయల నికర లాభాన్ని చవిచూశారు రామారావు. రకాల గురించి, సాగు గురించి చెబుతూ, వాళ్ళది ముస్కాన్ వెరైటీ అండి. కర్బూజాలో కొత్త రకం. పైన వచ్చి నెట్టెడ్ వెరైటీ, గ్రీన్ కలర్. నెట్టెడ్ ఫామ్ అయినప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. రైప్ అయినప్పుడు ఇన్సైడ్ వైట్, బోర్డర్ వచ్చి లైట్ గ్రీన్ కలర్, ఇన్సైడ్ కంప్లీట్ వైట్. అది మనకి హార్వెస్టింగ్ సిమ్టమ్ అన్నట్టు. సైజ్ వచ్చి మనకి యావరేజ్ 2.5, 3 kg వరకు వస్తుంది. టేబుల్ పర్పస్, హై స్వీట్, TSS వచ్చి 13% దాకా ఉంటుంది. ఈ వెరైటీ వచ్చి అన్మోల్ వెరైటీ. పైన వచ్చి డార్క్ గ్రీను, లోపల వచ్చి ఎల్లో ఫ్లష్ వస్తుంది. స్టార్టింగ్లో లైట్ వైట్ కలర్ ఉండి రైపనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇన్సైడ్ కంప్లీట్ ఎల్లో. ఇది మొత్తం 4.5 acres అండి మనం పెట్టింది ఇక్కడ. ఇందులో 2 acres వచ్చి లార్జ్ వెరైటీ సుప్రీత్ పెట్టామన్నమాట అండి. 1 acre ఏమో విశాల ఎల్లో వెరైటీ, 1 acre ఏమో అన్మోల్, ఇంకా 1/2 acre ఏమో ముస్కాన్ పెట్టామన్నమాట అండి, తర్బూజ్ వెరైటీ. విశాల అయితే హార్వెస్టింగ్ ఎండింగ్ వచ్చిందండి. ఇప్పుడు దగ్గరగా విశాల మాకు 20 టన్నుల వరకు వచ్చిందండి దిగుబడి ఎకరానికి. 18 to 20 tons వరకు అన్మోల్ కూడా రావచ్చండి. ముస్కాన్ అయితే 8 tons వరకు వచ్చిందండి. సుప్రీత్ వెరైటీ ఒక 2 acres హార్వెస్ట్ చేసాం. దగ్గరగా అది 25-26 tons వరకు వచ్చిందనమాట అండి పర్ ఎకర్ హీల్డింగ్. అన్మోల్ వెరైటీ అయితే మాకు యావరేజ్ ప్రైస్ 16 రూపీస్ వరకు వచ్చిందండి. తర్బూజ్ వెరైటీ 20 రూపీస్ వచ్చింది. సుప్రీత్ వెరైటీ అయితే అరౌండ్ 10 to 12 రూపీస్ నడుస్తుంది అనమాట మార్కెట్. ఇప్పుడు హార్వెస్టింగ్ ఇంకా జరుగుతుంది. యావరేజ్ 12 రూపీస్ వరకు ఫైనల్ అవుద్ది అనుకుంటున్నాం మొత్తం 4 acres మీద. మాకు కొంచెం తడిపెట్టి డీప్ ప్లవ్ వేసి బాగా 2 times రొటోవేటర్ తోటి మెత్తగా దున్నిన తర్వాత
ఒక 1 feet హైట్ వచ్చేటట్టు బెడ్స్ రెడీ చేసాం అనమాట. రెడీ చేసేటప్పుడే దాంట్లో ఎకరానికి ఒక 20 to 25 tons వరకు ఫామ్ యార్డ్ మెన్యూర్ అంతా వేసాం అనమాట అండి. తర్వాత బెడ్స్ రైజ్ చేసి బెడ్స్ మీద పర్ ఎకర్ ఒక 2 bags సూపర్, ఒక 4 bags పొటాషు, 25 kgs ఏమో హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్, వర్మీ కంపోస్ట్ విత్ ఆల్ బ్యాక్టీరియాస్ అన్ని డెవలప్ చేసి బెడ్స్ మీద పొడుగ్గా పోసుకుంటూ వెళ్ళాం అనమాట అండి. దాని తర్వాత డ్రిప్ లైన్ వేసి దాని మీద మల్చింగ్ షీట్ వేసాము. ప్రతి 1 feetకి ఒక్కొక్క హోల్ పెట్టుకుని మేము యాక్చువల్గా ఇది March 25th ప్లాంటేషన్ అనమాట అండి ఇది. సో దానికి 15 days ముందు మేము నర్సరీలో సీడ్స్ అన్ని డెవలప్ చేసుకుని ఒక 6th leaf ఆ స్టేజ్ వచ్చాక ప్లాంటేషన్ చేసాం అనమాట అండి ఇక్కడ. సో మాకేంటంటే సెకండ్ టైం మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్స్ బాధ అది లేకుండా సమ్మర్లో కూడా మాకు బాగా ఈజీగా అయిందనమాట అండి క్రాప్. మనకి పర్ ఎకర్కి వచ్చేసి మనకి 3,500 to 4,000 వరకు ప్లాంట్స్ పెట్టినాయి అనమాట అండి మొత్తం. అదే డెన్సిటీ మొత్తం పెద్ద లార్జ్ వెరైటీ అయితే 1.5 feet గ్యాప్లో వెళ్ళామండి. స్మాల్ వెరైటీస్ అన్నింటికి 1 feet గ్యాప్తో వెళ్ళాము. మనకి లార్జ్ వెరైటీ వచ్చి 3,200 అలా వచ్చినాయండి. స్మాల్ వెరైటీ 4,000 per acre మనకి శాంపిల్ వేసాం అనమాట అండి ప్లాంట్. బెడ్స్ అంతా డ్రెంచింగ్ చేసి ఎవ్రీ 10 daysకి ఒకసారి జీవామృతం పంపించాము. మళ్ళీ ఎవ్రీ 1 week ఏమో న్యూట్రియంట్స్ లైక్ బోరాన్ అన్ని మ్యాక్స్ ఫార్ములా 7 ఈ విధంగా పంపించేవాళ్ళం మనం. ఫెర్టిగేషన్ పద్ధతిలోనే వెళ్ళాము మొత్తం అన్ని. ఇంకా 13-0-45, 12-61 ఇవన్నీ కూడా ఎవ్రీ 10 daysకి ఒకసారి 2 kgs per acre చేంజ్ చేసుకుంటా వెళ్ళాం అనమాట అండి. లాస్ట్లో హార్వెస్టింగ్ ముందేమో 0-0-50 సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వెళ్ళాం అనమాట అండి. పుచ్చ సాగుపై ఈయనకు అయిన వ్యయం 1 ఎకరాకు ఎంతో చూద్దాం. దుక్కి బెడ్ల తయారీకి 5,000, విత్తనం 12,000, ఎరువులు 20,000, మందులు 600, కోతలు 6,000 కలిపి 43,600 కాగా మల్చ్ పేపర్పై పెట్టిన పెట్టుబడి 18,000. ఇది 3 పంటలకు వస్తుంది. ఈ పెట్టుబడిపై వడ్డీ తరుగుదల కలిపి 7,080 రూపాయలు. డ్రిప్పై పెట్టిన పెట్టుబడి 20,000 కాగా ఈ పెట్టుబడికి వడ్డీ తరుగుదల కలిపి 6,200. ఇవన్నీ కలిపితే 56,880 రూపాయల ఖర్చు తేలింది. ఇది పోను ఎకరాకు 2 లకారాలు చేతికందాయి ఈయనకు. అదండి మార్కెట్ నాడిని బట్టి పంటలను రకాలను ఎంపిక చేసుకోవడం, సాగులో శాస్త్రీయతకు తోడు గిరాకీ అధికంగా ఉన్న సమయానికి పంటను మార్కెట్ చేసుకునే తెలివిడి అలవడితే సేద్యం నల్లేరుపై నడకే అవుతుంది కదూ.